ఏపీ వార్తలకు వెళ్ళడానికి ముందు తెలంగాణ వార్త ఒకటి చూద్దాం. సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా అంటూ ఆయన హరీష్ రావు గారు మాట్లాడారు. కేవలం రేవంత్ రెడ్డి బావమరిది కోసమే అంటూ ఆరోపణలు మళ్ళీ గుప్పించారు. ఆ బొగ్గు స్కామ్ వ్యవహారం 100 సీట్లు వేసినా భయపడేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా ఎందుకు స్పందించట్లేదని ఆయన హరీష్ రావు గారు అన్నారు. నిన్న 7 గంటల సేపు ఆయన్ని విచారించారు. ప్రభాకర్ రావు శ్రవణలతో సంబంధం ఏంటని హరీష్ రావుని ప్రశ్నించారట. ఇంకో పత్రికలో ఒకటి వచ్చింది, నీ మీద కూడా నిఘా పెట్టారంట కదండి, నేను నమ్మట్లేదని ఆయన చెప్పారట. ఏపీ వార్తలోకి వెళ్దాం. రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన గూగుల్, యూనిలీవర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు దావోస్ వేదికగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలు. భారత్ ఫ్యూచర్ సిటీకి యుఏఈ హస్తం, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం, స్కిల్ యూనివర్సిటీ ద్వారా 5,000 మందికి ఉపాధి అంటూ కథనాన్ని ఇచ్చారు వివిధ పత్రికల్లో. అంటే రేవంత్ రెడ్డి గారేమో బిజినెస్ లైక్ కానీ చేసినట్టుగా కనపడతా ఉంది తెలంగాణకు సంబంధించి. అక్కడికి వాళ్ళు కంపెనీలు ఎవరు గూగుల్ ఇటువంటివన్నీ వాళ్ళు వచ్చి ముందు మేము పెట్టుబడి పెడతామని అన్నారు. అయితే మరోవైపు చంద్రబాబు గారేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని కంపెనీల వాళ్ళని అడుగుతున్నారు. 1000 కిలోమీటర్ల పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం, ఇట్లాంటివన్నీ కూడా విదేశీ పెట్టుబడులు 20% వచ్చేసాయంటున్నారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అంతకంటే ఎక్కువ అవసరమా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. మరి అయినా కూడా వీళ్ళకి క్రెడిట్ చెప్పుకుంటున్నారు. నిజంగా వస్తే సంతోషమే. తర్వాత మొన్న తెలుగు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులు అవుతారు, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తల కోసం 50 కోట్లతో కార్పస్ ఫండ్ పెడతారట. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి, దంపతుల్లో ఒకరు ఉద్యోగం మరొకరు వ్యాపారం చేయాలని బహుశా ఆయన మోడల్ చెప్తున్నారు. వారి సతీమణి గారు హెరిటేజ్ కంపెనీ నడుపుతుంటే ఈయన రాజకీయాల్లో ఉన్నారు కదా, బహుశా అంటే ఆయన వ్యాపారం చేయాలి, ఒకరు ఉద్యోగం చేయాలని సలహా ఇస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు పెట్టినాను. ఇక లోకేష్ గారి భాష, ఈ టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అంటూ ఏడుస్తున్నారంటూ ఆ ఏడుపు మాటలు ఎందుకు అర్థం కాని రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబేనంట. మరి 18 నెలల్లో 23 లక్షల కోట్లు వచ్చేసినాయి అంట, ఎంఓయూలు వచ్చేసినాయి అంట. అభివృద్ధిలో అందరికీ భాగస్వామి, ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన చర్చా వేదికలో సీఎం చంద్రబాబు. ఇంకా మరొక అతి వార్త ఏంటంటే 91,000 కోట్ల పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాలు వస్తాయట. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ కూడా 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? మరి విష్ణు గారును పురుషోత్తమ రెడ్డి గారు చెప్పాలి. హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, జగన్ గారు ఉన్నప్పుడు 7-8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ కేవలం హరిత ఇంధనంలోనే అంటే గ్రీన్ ఎనర్జీలోనే వస్తే అప్పుడు ఇదే పత్రికలు ఇవే గ్రీన్ ఎనర్జీ మీద వాటి మీద తెగ వ్యతిరేకంగా రాసి తెగ ఏడ్చినాయి కదా. మరి పెట్టుబడులకు ఏపీని మించిన గమ్యస్థానం మరొకటి లేదని చంద్రబాబు గారు అన్నారట. అయితే బ్రాండ్ ఇమేజ్తో కాదు బ్యాండ్ మేళంతో వెళ్ళినట్లుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వ్యంగ్యోక్తి విసిరారు. పెట్టుబడులు బూటకం, దోపిడీ నిజమని ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు వైసీపీ ప్రధాన కార్యదర్శి వారు అన్నారు. ఇక దీని మీద రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలన్నీ కొన్ని సమర్థిస్తూ ఇట్లా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. దావోస్పై అవే కథలు, అప్పట్లో వచ్చిన అన్నీ కలిపి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో వచ్చిన అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి జనాన్ని చూపిస్తున్నారు. అలీబాబా వచ్చేస్తుందని, రాష్ట్రానికి సౌదీ ఆరామ్కో వచ్చేస్తోందని, లాక్హీడ్ వచ్చేస్తోందని, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేస్తోందని, ఎయిర్ బస్ వచ్చేస్తోందని, ఇలా అనేక విషయాల్ని అప్పట్లో ప్రచారం చేశారు. వాటిలో ఒక్కటి కూడా వచ్చినట్లేదు. అందుకే దావోస్పై అవే కథలంటూ ప్రజా సంకల్పం వాళ్ళు రాశారు. అదే టైంలో జగన్ టైంలో రికార్డు స్థాయి ఒప్పందాలు జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. పివిఎస్ శర్మ గారు అన్న అర్థం కాలేదు రాజా అంటూ లోకేష్ గారికి బదులిచ్చారు. దావోస్ వెళ్ళింది పెట్టుబడుల కోసమా లేక చెత్త ఏడుపు కొట్టు రాజకీయాలు చేయడానికా? ఆయన భాషలో ఈయన కూడా అదే భాషలో సమాధానం ఇచ్చినట్లుంది. అదే లోకేష్ గారు పద్ధతిగా మాట్లాడుంటే వీళ్ళు ఇట్లాంటి వాటికి అవకాశం ఉండదు కదా. అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలేవి కదా రాజా, అక్కడికి వెళ్ళి రాజకీయాలు ఏడుపుకొట్టు రాజకీయాలు ఎందుకు, ఆ మాటలు ఇక్కడే మాట్లాడుకుంటే పోయేది కదా అని ఇంకో ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఏమన్నారంటే గత ఏడాది దావోస్లో జరిగిన సమావేశాల ద్వారా 20 ప్రాజెక్టులకు సంబంధించి 2.36 లక్షల కోట్లు ఎస్ఐపి నిజానికి అప్పుడు అసలేమి రాలేదని చెప్పి వాళ్ళే చెప్తే ఇప్పుడు వీళ్ళు వచ్చి నేను రాసుకున్నారు. తర్వాత దీని మీద ఎవరో ఒక ఆయన పెట్టారు,
దావోస్ మ్యాన్ అన్నారు. ఎవరో బిజినెస్ మ్యాన్ చంద్రబాబు గారిని దావోస్ మ్యాన్ అని అన్నారు. అది టీడీపీ అఫీషియల్ వాడు దాని మీనింగ్ ఏమిటో తెలుసుకోకుండా పబ్లిసిటీ మొదలుపెట్టాడు. యాక్చువల్గా దావోస్ మ్యాన్ అన్నది పొగడత కాదు, అది నెగిటివ్ అర్థం. దావోస్ మ్యాన్ అంటే సాధారణంగా ఇలా అర్థం, సామాన్య ప్రజల జీవితాలకు దూరంగా ఉన్నవారు అని చంద్రబాబు గారిని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఇదే టైంలో రాజకీయాలకి అవసరాలకి మాత్రమే బంధాల, ఈయన తల్లి చెల్లి ఇట్లాంటివన్నీ మాట్లాడారు కదా, బాబాయ్ ఏం అక్కడికి వెళ్ళింది దేనికి ఇవన్నీ మాట్లాడారు కదా. దాని మీద కూడా సోషల్ మీడియాలో ఇతర కుటుంబాలపై వ్యాఖ్యలు చేయడానికి ముందు స్వంత చరిత్ర తెలుసుకోండి లోకేష్ అంటూ ఇదే విషయం మీద 1995లో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన పనులు గుర్తులేవా, స్వయంగా మామగారే చంద్రబాబు గారిని దూషించిన వైనం అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించింది ఎవరు, వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన అవమానం, ఎన్టీ రామారావుకు జరిగిన అవమానం మొత్తం అంతా దేశం అంతా చూసింది కదా. ఎన్టీ రామారావు ఏమన్నారు, రాజకీయం కోసం కుటుంబాన్ని పక్కకు పెట్టి వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అన్నారు కదా అని వాళ్ళు అవన్నీ గుర్తు చేస్తున్నారు. ఎందుకు అనిపించుకోవటం ఎందుకు అన్నట్టుగా అయినా కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్తారు. బయటికి నెట్టేసిన క్రెడిట్ జగన్కి ఇవ్వాలి అంటూ లోకేష్ అన్నారట. ఇవన్నీ కూడా మళ్ళీ దాని మీద నేడు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే 30 ఏళ్ల కిందట నేను తీసుకున్న ఒక్క నిర్ణయం అని చంద్రబాబు గారు అంటున్నారు. అంతకుముందు ఐటీ లేనట్లు ఇంకే రాష్ట్రంలో లేనట్లుగా అసలు 195 దేశాలకి ఆంధ్ర వాళ్ళు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి అంటే ఇక్కడ ఉద్యోగాలు లేవని కదా, ఇక్కడ అంతా వలస వెళ్ళిపోయారని కదా. అది ఘనమా అవమానమా అన్నది తెలుసుకోవాలి.